పల్లెలోని జీవన విధానం ఎప్పుడూ సహజత్వంతో, సరళతతో నిండిపోయి ఉంటుంది. అటువంటి పల్లెటూరిలో నివసించే లక్ష్మి అనే యువతి పెళ్లి అయ్యి కొత్తింటికి కోడలిగా వచ్చింది. కొత్త ఇంట్లో అడుగు పెట్టిన తొలి రోజే పెద్దలు, పొరుగువారు ఆమెను ఎంతో ప్రేమగా స్వాగతించారు. కాని కోడలిగా వచ్చిన బాధ్యతలు ఆమెకు కొత్తగా అనిపించాయి. ఉదయం పక్షుల కిలకిలారావంతో లేచి, ఇంటి పనులు చురుకుగా చేయడం ఆమెకు అలవాటే అయినా, అత్తగారు చెప్పే చిన్న చిన్న నియమాలు ఆమెను కొంచెం ఆలోచనలో పడేశాయి. అయినప్పటికీ, లక్ష్మి నవ్వుతూ, ప్రేమగా వాటిని పాటించింది. ఇంట్లో చిన్నవాళ్లతో ఆడుతూ, పెద్దల పట్ల గౌరవంగా ఉంటూ, తాను కూడా ఈ ఇంటి భాగమేనని అందరికీ తెలియజేసింది. ఒక రోజు గ్రామంలో పండుగ జరిగింది. ఆ రోజు లక్ష్మి చేసిన పొంగల్ రుచి చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. అత్తగారు గర్వంగా, మన కోడలు నిజంగా మనసుకు హత్తుకునే మంచి అమ్మాయి అని అన్నప్పుడు లక్ష్మి హృదయం ఆనందంతో నిండిపోయింది. క్రమంగా ఆమె ప్రేమ, సహనం, శ్రమతో ఆ ఇంటి వెలుగైంది. పల్లెటూరి కోడలు అనేది కేవలం ఒక హోదా కాదు, కుటుంబాన్ని ఒక్కదానిగా కట్టిపడేసే బంధమని ఆమె నిరూపించింది.